బ్రిక్స్ దేశాలే టార్గెట్‌గా జరుగుతున్నటువంటి అతిపెద్ద వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇల్యూమినాటి బ్రిక్స్ కూటమి దేశాలను టార్గెట్ చేస్తుంది. అంటే అమెరికాలో ఉన్నటువంటి గేట్సు ఈ బ్యాచ్ అంతా కలిపి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా, పాకిస్తాన్. వెనిజులాలో చైనా పెట్టుబడులు పెట్టింది. డిస్కౌంట్‌తో ముడి చమురు కొంటూ వచ్చింది. డాలర్ కానీ, యువాన్ కానీ చెల్లించకుండా బదులుగా వెనిజులా దేశంలోకి చైనా ఉత్పత్తిని డంప్ చేస్తూ వచ్చింది. మొబైల్ ఫోన్లు, కార్లు, ట్రక్కులు, మెడిసిన్స్, వైద్య పరికరాలు, రోడ్లు, వంతెనలు ఇలా పెద్ద లిస్టే ఉంది. వెనిజులా నుండి డిస్కౌంట్‌తో ఆయిల్ కొంటున్న ట్రేడ్ డెఫిసిట్ వెనిజులా వైపే ఉంటూ వచ్చింది. వెనిజులా చైనాకి ఎగుమతి చేసేవి తక్కువ, చైనా నుండి దిగుమతి చేసుకునేవి ఎక్కువ. ఫలితంగా చైనా వెనిజులాకి ఎలాంటి చెల్లింపులు చేయనవసరం లేకుండా చూసుకుంది. ఇదే తరహా వాణిజ్య ఒప్పందాలు ఆఫ్రికా దేశాలతో చేసుకుంది చైనా. అమెరికా నేరుగా బ్రిక్స్ దేశాలతో తలపడకుండా బ్రిక్స్ దేశాలకు వాణిజ్యపరంగా లాభం చేకూర్చే ఏవైతే దేశాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తుంది. వెనిజులాని స్వాధీనం చేసుకుని డిస్కౌంట్ ఆయిల్ని చైనాకి అందకుండా చేసింది అమెరికా. అలానే వెనిజులా నుండి ఆయిల్ కొనకుండా ఆపలేదు. ఆయిల్ కొనొచ్చు, కానీ డాలర్స్తో కొనాలి ఏ దేశమైనా. చైనా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ ధరతో ఆయిల్ కొనేది ఇరాన్ దగ్గర నుండి. ఇరాన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో చైనా $500 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇరాన్తో చైనా చేసే వాణిజ్యంలో $4 బిలియన్ మొత్తం సర్ప్లస్తో ఉంది. ఇరాన్ ఆయిల్ని తప్పిస్తే మిగతా వాటితో పోలిస్తే చైనా ఎక్కువ లాభపడుతుంది. అమెరికా లక్ష్యం ఇరాన్ నుండి చైనాకి ఆయిల్ సప్లైని ఆపేయడం. ఒకవేళ చైనా కొనాల్సి వస్తే డిస్కౌంట్తో కాకుండా మార్కెట్ రేటుతో డాలర్లతో కొనేలా చేయడం. ఇరాన్ ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంది, అటు క్రెమ్లిన్కి ఇటు బీజింగ్కి. యుద్ధం నివారణ చర్యల్లో భాగంగా జెనీవాలో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. యుద్ధం నివారించేందుకు ఇరాన్కి అమెరికా చేసిన ప్రతిపాదనలు. ఇరాన్ తన 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయిన ఫార్దో, నటాంజ్, ఇస్ఫహాన్లని శాశ్వతంగా మూసేయాలి. ఇప్పటికే శుద్ధి చేసి నిల్వ ఉంచిన వెపన్ గ్రేడ్ యురేనియంని అమెరికాకి అప్పచెప్పాలి. ఇరాన్ కనుక అణుశక్తితో నడిచే విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలని కోరితే అమెరికా సహాయం చేస్తుంది. అణుస్థావరాలను మూసివేసి శుద్ధి చేసిన యురేనియంని అమెరికాకు అప్పచెప్పిన ఇరాన్ మీద విధించిన ఆంక్షలు ఎత్తివేయడం జరగదు. ఇవి అమెరికా ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలో భాగంగా అమెరికా చేసిన ప్రతిపాదన. ఇరాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. శుద్ధి చేసిన యురేనియం అమెరికాకు అప్పచెప్పిన, తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ను మూసివేసిన అమెరికా, ఇజ్రాయెల్ తన మీద దాడి చేస్తానని ఖొమైనీకి తెలుసు. అమెరికా చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే ఫిబ్రవరి 13న మ్యూనిచ్, జర్మనీలో జరిగిన సెక్యూరిటీ సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా హాజరయ్యాడు. అదే రోజు ఇరాన్ మాజీ రాజు షా పెహ్లావి కూడా అక్కడికి వెళ్లారు. ప్రత్యేకించి జెలెన్స్కీతో సమావేశమై ఇరాన్ ప్రజలు ఖొమైనీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా జెలెన్స్కీ మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపాడు షా పెహ్లావి. షా పెహ్లావి ప్రవాసంలో ఉంటున్న మాజీ ఇరాన్ రాజు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది దేశాధినేత లేదా ఆయా దేశాల విదేశాంగ మంత్రులకు మాత్రమే సంబంధించింది. షా పెహ్లావి ఎలాంటి అధికార పరిధిలో లేడు. మరి ప్రవేశం ఎలా లభించింది? పాకిస్తాన్ సర్వసైన్య అధ్యక్షుడైన అసీం మునీర్ సమావేశాల కోసం సైనిక దుస్తుల్లో వెళ్ళిన గుర్తింపు కార్డు చూపించమని సెక్యూరిటీ అధికారులు డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డు చూపించిన తర్వాత లోపలికి అనుమతించారు. విషయాన్ని అంతర్జాతీయ మీడియా హైలైట్ చేసింది కూడా. మరి షా పెహ్లావిని ఎలా అనుమతించారు? ఓ పక్కన శాంతి చర్చలు అంటూ జెనీవాలో పలుమార్లు సమావేశం అవుతుండగా షా పెహ్లావిని తెర మీదకి తేవడం టెహ్రాన్కి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టయింది. నిన్నటి రోజున యుద్ధం అనివార్యమైంది. ముందు ఎవరు దాడి చేయాలి ఇరాన్ మీద? ట్రంప్ సలహాదారులు ఎవరు కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి ఇష్టపడలేదు. ఇరాన్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ని భారీ స్థాయిలో తయారు చేసి నిల్వ చేసింది. అఫ్కోర్స్ వాటికి శాటిలైట్ నావిగేషన్ లేదు, కానీ ఇనర్షియల్ నావిగేషన్తో ప్రయాణిస్తాయి. ఐఎన్ఎస్ అంటే జీపీఎస్ అవసరం లేకుండా స్వతంత్రంగా పనిచేసే నావిగేషన్ వ్యవస్థ అనమాట. జీపీఎస్ అంత పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రమాదకరమే. టార్గెట్ మీద నేరుగా పడకపోయినా చుట్టుపక్కల విధ్వంసం సృష్టించగలదు. పెంటగాన్ అధికారులు ఇరాన్ ఇప్పటికే 1-2 అణుబాంబులు సిద్ధం చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకటి ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తే రెండోది అమెరికా దాకా రావచ్చు. కాబట్టి మొదటి దాడి ఇజ్రాయెల్ చేయించి ఫలితాన్ని బట్టి అప్పుడు అమెరికా దాడి చేయొచ్చు అని ట్రంప్కి సలహా ఇచ్చారు. ఇజ్రాయెల్ మొదట దాడి మొదలుపెట్టింది. ఈరోజు ఉదయం ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ మీద దాడి మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ చిన్న దేశం కాబట్టి ఈసారి భారీగా నష్టపోవచ్చు. ప్రస్తుతం ఇరాన్ వద్ద 400 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అవి పూర్తిగా ఇజ్రాయెల్ మీద ప్రయోగించకుండా ఉండాలి. అంటే మొదట వాటిని నిల్వ ఉంచిన ప్రదేశాలను నాశనం చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్కి ఇరాన్లోని ప్రభుత్వ వ్యతిరేక ప్రజల నుండి ఇంటెలిజెన్స్ వస్తుండటం ఒకటే పెద్ద అడ్వాంటేజ్. ఐతొల్లా అలీ ఖొమైనీ ఇప్పటికే రష్యా పారిపోవడానికి సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్లో విభేదాలు ఉన్నాయి. ఒక గ్రూప్ ఖొమైనీ అనుకూల వర్గం అయితే రెండో గ్రూప్ ఖొమైనీ వ్యతిరేక వర్గం. ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి హతమవ్వడం వెనకాల ఐఆర్జీసీలోని ఖొమైనీ వ్యతిరేక గ్రూప్ ఇచ్చిన సమాచారం కారణం. పుతిన్, ఇజ్రాయెల్, అమెరికా ఎక్కడ దాడి చేస్తాయో ముందే వివరంగా రూట్ మ్యాప్ ఇచ్చినా కూడా ఇరాన్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్లో దాడిలో మరణించాడు. చైనా తన గూఢచార ఉపగ్రహాల ద్వారా రియల్ టైం సమాచారం ఇస్తుంది గత వారం రోజుల నుండి. పుతిన్, షీ జిన్పింగ్లు ఇరాన్కి తమ ఆధీనంలో ఉండటం అత్యవసరం. మధ్యప్రాచ్యంలో సిరియా కోల్పోవడం ఒక ఎత్తు అయితే ఇరాన్ అమెరికా చేతిలో పోవడం మరో భారీ నష్టం. ఈసారి దాడుల్లో యూరప్ దేశాలు పాల్గొనడం లేదు. బ్రిటన్ ఇరాన్ మీద దాడి కోసం తమ దేశ ఎయిర్ బేస్లు, పోర్టులు వాడుకోవడానికి అనుమతి ఇవ్వనని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇప్పటికే ప్రకటించాడు. ఇజ్రాయెల్ నుండి F-35 ఇరాన్ దాకా ప్రయాణించలేవు. మధ్యలో రీఫ్యూయల్ తప్పనిసరిగా అవసరం ఏర్పడుతుంది. కానీ ఎయిర్ ట్యాంకర్స్ని కాపాడుకోవడం కష్టం. ఎందుకంటే చైనా ఉపగ్రహాలు ఇరాన్కి సమాచారం ఇస్తే వాటిని కోల్చడం ఇరాన్కి పెద్ద కష్టం కాదు.
రేపటికి సమగ్ర సమాచారం వస్తుందని చెప్తున్నారు.